యెహోవా నా కాపరి. ఈ మాట మనకు ఒక గుర్తింపునిస్తూ ఉంది. దావీదు ఈ వాక్యము రాసినప్పుడు ఒక సింహాసనం మీద లేరండి. ఆయన ఒక చీకటి గృహలో ఉన్నారు. ఆయన భవిష్యత్తు అనిశ్చితిలో ఉన్నప్పుడు, భయంతో ఉండినప్పుడు ఆయన అంటున్నారు, నాకు లేమి కలగదు అని. ఎందుకంటే దావీదుకు స్పష్టంగా తెలుసు ఆయన్ని నడిపిస్తుంది ఎవరు అని. అయితే ఈరోజు మిమ్మల్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? మీ అధికారుల, మీ భావోద్వేగాల, మీ బ్యాంక్ ఖాతాల? కాపరి కేవలం ఆహారాన్ని మాత్రమే ఇవ్వరండి. కాపాడుతారు, దారి చూపెడతారు. అవసరమైతే మనకును ఆ చీకటిలో దాగున్న సింహానికి మధ్యలో నిలబడి పోరాడతారు. అయితే ఈరోజు మీరు భయంతోనూ అనిశ్చితిలోనూ ఎటూ పాలుపోలేని స్థితిలో ఉన్నట్లయితే కనులెత్తి ప్రభువుని చూడండి. మీకు మార్గం తెలియాల్సిన అవసరం లేదండి. కానీ మిమ్మల్ని నడిపించే వారిపైన నమ్మకం ఉంచండి. మీ మనసు ఒప్పుకునేంతవరకు, మీకు విశ్వాసం కలిగేంతవరకు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. ఆమేన్.